శ్రమకు సంబంధించిన సినీ కార్మికులను ఆకట్టుకోవడానికి కూడా టికెట్లో 20% సినీ కార్మికుల కోసం సంక్షేమానికి వినియోగిస్తామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్పాడు. గతంలో ముఖ్యమంత్రి కలిసిన సందర్భాలు సినీ కార్మికులకు లేవు. సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి కృష్ణానగర్లో ఉన్న సినీ కార్మికులు దాదాపు 25,000 ఓట్లు సినీ కార్మికులకు సంబంధించిన ఓట్లు ఉంటాయని చెప్తున్నారు. ఆ సినీ కార్మికులకు సంబంధించిన ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అందులో కూడా విజయం సాధించారు. అదేవిధంగా సునీత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన గోపీనాథ్కు సంబంధించిన కమ్మ సామాజిక వర్గం ఓట్లు అటే వెళ్తాయి. అందులో ఇన్ఫ్లుయెన్స్ ఓట్లు జూబ్లీహిల్స్లో ఆ సామాజిక వర్గం బలంగా ఉంది. తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రాకు సంబంధించిన ఓటర్లు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఉందని భావించిన రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుని వ్యూహాత్మకంగా రంగంలోకి దించారు. తుమ్మల నాగేశ్వరరావుతో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను తమ వైపు తిప్పుకునేటట్లు చేశారు. అదేవిధంగా ఇతర వర్గాలను రాబట్టుకోవడానికి బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు రచించారు. అదేవిధంగా ఆ వర్గానికి సంబంధించిన మంత్రులను కూడా దింపారు. ఒకవైపు మంత్రులను ప్రచారంలోకి దింపారు. ఇంకొక వైపు ఏ విధంగా ఎన్నికలను ఫేస్ చేయాలి, ఉప ఎన్నిక అంటే ఏ విధంగా ఫేస్ చేయాలి, ఎట్లా ఫేస్ చేస్తే ఓటర్లు రాబట్టగలుగుతారు. జూబ్లీహిల్స్ అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చెప్పారు. జూబ్లీహిల్స్ అంటే జూబ్లీహిల్స్ ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండదు. సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ వేరు, ఇప్పుడు ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ వేరు. మొత్తం బస్తీలు ఉంటాయి. వెంగళరావు నగర్, బోరబండ, రహమత్ నగర్, ఇవన్నీ కూడా షేక్పేట, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు ఉన్న సమూహాలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికగా చెప్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఓటర్లే ఎక్కువగా ప్రభావితం చేశారు. ఆ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, 4,000 కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి చేశామంటూ కూడా ఒక నివేదికను జూబ్లీహిల్స్ ప్రజల ముందుంచి జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉన్నాం, జూబ్లీహిల్స్కు ఏ విధంగా తాము కృషి చేస్తామని కూడా ముఖ్యమంత్రి ఆ ఓటర్లను ఒప్పించగలిగారు. రేవంత్ రెడ్డి ఆ ఓటర్లను ఒప్పించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించిందని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు మైనార్టీ పోలరైజేషన్ వర్కౌట్ అయింది, సినీ కార్మికులకు సంబంధించిన పోలరైజేషన్ వర్కౌట్ అయింది. ఒక మెజార్టీ సామాజిక వర్గం అటువైపు వెళ్ళే అవకాశం ఉండడంతో ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో కూడా విజయం సాధించి ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ బీజేపీకి సంబంధించి కూటమిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీలు కూడా కూటమిలో ఉన్నప్పుడు ఆ రెండు పార్టీలు ఇక్కడ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా రంగంలోకి దిగిన సందర్భం లేదు. సో ఇప్పుడే అందుతున్న సమాచారం 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. దాదాపు 1,265 ఓట్ల ఆధిక్యతలో 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. సో దాదాపు 11,000 పైగా ఓట్ల పైచిలుకు మెజార్టీతో నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్లు ఇప్పుడే అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అంటే 5వ రౌండ్లో కూడా మెజార్టీని నమోదు చేసుకోగలిగాడు నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఇక 6వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఉంది. రహమత్ నగర్కి సంబంధించిన కార్పొరేటర్ కూడా బీఆర్ఎస్లో గెలిచిన కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన కూడా టికెట్ ఆశించారు, కానీ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేశారు. సో అక్కడ కూడా 6వ రౌండ్లో ఉన్న రహమత్ నగర్, వెంగళరావు నగర్ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 11,000కు పైగా పైచిలుకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, సమీప ప్రత్యర్థి సునీత, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ పైన ఉన్నట్లు సమాచారం. సో ఈ మెజార్టీ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా 15,000కు పైగా ఓట్ల పైచిలుకు ఓట్ల అవకాశం ఉంది. ఇక 5వ రౌండ్ అంటే ఇంకొక 5 రౌండ్ ఉంటాయి. 5 రౌండ్లో కూడా ఇదే మెజార్టీ. అప్డేట్ అందుతోంది. సుమారు 12,651 ఓట్ల టోటల్ మెజారిటీ కనపడుతోంది. ఈవెన్ 5th రౌండ్లో కూడా మనకి దాదాపు 3,000 ఓట్ల మెజారిటీని సాధించింది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. సో 5వ రౌండ్ కౌంటింగ్ ముగిసేటప్పటికి 12,000 పైచిలకు మెజారిటీ సాధించింది. అంటే హాఫ్ ఆఫ్ ది రౌండ్స్ పూర్తయ్యాయి రమేష్ మనకి ఇక్కడ. అంటే 10 రౌండ్లు 5 రౌండ్లే పూర్తయ్యాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫిగర్ వచ్చేసింది ఆల్రెడీ. ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా 20,000 మెజార్టీ తమకు వస్తుందని చెప్పారు. అనుకున్నట్లుగానే 25,000 మెజార్టీ రాకపోయినా 20,000 లోపు 15 నుంచి 25,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తున్నట్లు ఇప్పటి వరకు అందుతున్న లెక్కలను బట్టి తెలుస్తుంది. అంటే 12,000 మెజార్టీ పైచిలకు 5వ రౌండ్ ముగిసేసరికంటే ఇంకొక 5 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లో కూడా ఇదే మెజార్టీ కనుక కనబరిస్తే ఖచ్చితంగా 15,000 మార్కును దాటే అవకాశం. ఇది చాలా గౌరవప్రదమైన మెజార్టీ అని చెప్పొస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేవలం స్వల్ప మెజార్టీ 2,000, 3,000తో గెలిస్తే అది పెద్ద విజయంగా భావించకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా మేము
మెజార్టీ దాదాపు ఓరావర్గ పోరాటం, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసింది, ప్రలోభాలు పెట్టింది, భారీ ఎత్తున డబ్బులు గుమ్మరించిందని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. కానీ మెజార్టీ ఎక్కువ అయితే ఇది ఖచ్చితంగా ప్రజలు తమ వైపు ఉన్నారు, ప్రభుత్వం వైపు ఉన్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వైపు ఉన్నారు అనేది ప్రభుత్వం చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా లభించవచ్చు. ఇంత భారీ మెజార్టీ వస్తుందని నిన్నటి వరకు కూడా ఈ జూబ్లీ ఉప ఎన్నిక మీద ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ అటు బీఆర్ఎస్ పార్టీలో కానీ చర్చ జరిగిన సందర్భంలో ఒక స్వల్ప మెజార్టీతో గెలుస్తాం, 5,000 10,000 తోటి గెలుస్తామని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు. అదేవిధంగా 2-3 వేల తోటి బయటపడతామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఖచ్చితంగా 12,000కు పైగా మెజార్టీ 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారంటే ఆ మెజార్టీ ఇంకా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాబోయే 6వ రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సెగ్మెంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కౌంటింగ్. సో మనకి 5వ రౌండ్లో 3,000 పైచీలకు వచ్చాయి, మళ్ళీ ఇక 6వ రౌండ్లో కూడా ఆ స్థాయి వస్తే ఇక గెలుపు లాంఛనం, ఇప్పటికే గెలుపు లాంఛనంగా కనపడుతోంది. 10,000 ఓట్లు మెజారిటీ అనేది ఇక అయిపోయినట్టే, ఇక బీఆర్ఎస్ ఓడిపోయినట్టు, కాంగ్రెస్ గెలిచినట్టుగా అనధికారికంగా చెప్పుకోవచ్చు కూడా. ఎస్, ఇక ఈ మెజార్టీని బీట్ చేయడం, ఇంకొక 5 రౌండ్లలో అంత మెజార్టీని బీట్ చేయడం అనేది సాధ్యం కాదు. గెలుపు ఇక లాంఛనమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఇక లాంఛనంగా ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది 5 రౌండ్లు పూర్తి అయిన తర్వాత. సో ఇప్పటివరకు మెజార్టీ పైనే దృష్టి సారిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మెజార్టీ పైన స్వల్ప మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అనుకుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తాము స్వల్ప మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే భారీ స్థాయిలో మెజార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే కంటోన్మెంట్లో విజయం సాధించారు, ఇప్పుడు 2వ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని లాక్కొనగలుగుతున్నారు, కాంగ్రెస్ లాక్కోగలుగుతున్నారు. సో ఈ 2 సీట్లు సిటీలో అసలు పట్టులేదు, కాంగ్రెస్ పార్టీకి పట్టులేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది. ఎమ్మెల్యేలు లేరని భావిస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ కంటోన్మెంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ రూపంలో అజరుద్దీన్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరొక ఎమ్మెల్యే జూబ్లీహిల్స్లో వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానవ నాగేంద్ర ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే సిటీలో పట్టు కోసం కేవలం ఈ టర్మ్నే కాకుండా వచ్చే టర్మ్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిటీలో స్ట్రాంగ్గా వేలునుకోవాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లాంటి, హైదరాబాద్కు నడిబొడ్డు లాంటి జూబ్లీహిల్స్లో విజయం సాధించడం ద్వారా ఒక సత్తాను నిరూపించుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక విజయం సాధించినా, స్వల్పంగా మెజార్టీ తగ్గించగలిగినా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ మీద ఏ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యం మరింత పెరిగింది, అదేవిధంగా దాంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తాము చేస్తున్న పాలనను ప్రజలు ఆమోదిస్తున్నారు.